భారత స్వతంత్ర పోరాటంలో ఉమ్, శాంతి కామికులు, క్రాంతి కామికులు ఉన్నారు. అవునండి. మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారు శాంతి కామికులు ఉన్నారు అవునండి. కదా. ఉమ్, సో అలానే మహాత్మా గాంధీ 2 నంబర్లో పుట్టాడు. ఓ ఆయన అంటే అక్టోబర్ 2 కదా. ఉమ్, అలా కరెక్ట్ అండి. అక్టోబర్ 2 తారీఖు ఆ. మరి గాంధీ జయంతి జరుపుకుంటాం కదా. అవును. అవునండి. ఇక 11వ తారీఖును దీంట్లో కొంచెం డిఫరెంట్ గా ఉందిగా. ఉమ్, ఎందుకంటే ఇది రెండే ఇది రెండే ఇది రెండే కనిపించడంలో 2 కనిపిస్తున్నాయి, అవునండి. కానీ ఇక్కడ 2 కనిపిస్తుందా? లేదండి. అందుకోసం దాన్ని మాస్టర్ నంబర్ అంటారు. ఓకే. మాస్టర్ దుర్గా ప్రసాద్ అంటే మాస్టర్ అన్నమాట. అది ఓకే. అది 1 అంటే 2 సూర్యులు కలిస్తే ఒక చంద్రుడు వచ్చాడు. ఉమ్, అందుకో దీంట్లో అమితాబ్ బచ్చన్ గారు ఉమ్, అమితాబ్ బచ్చన్ గారు సినిమాల కోసము ప్రయత్నం చేస్తుంటే ఇలా డైరెక్ట్ ఇలా చూసి, ఏంటి నువ్వు థాట్ సెట్ లాగా ఉన్నావు, ఉమ్, ఎలక్ట్రికల్ స్తంభం లాగా ఉన్నావు, నువ్వేంటి నీ మాట ఏంటి ఉమ్, అన్నారు. కానీ ఉమ్, భారతదేశంలో ప్రపంచంలో షోలే అనే సినిమా అవునండి. ఎలా నడిచిందో మీ అందరికి తెలుసు. అవును. సో అట్లా 11 నంబర్లో పుట్టిన వాళ్ళు మాస్టర్స్ అవుతారు దేంట్లోనైనా. ఉమ్, మరి 20వ తారీఖు అంటే మామూలు మాట కాదు. ఉమ్, 20వ తారీఖులో పుట్టిన వాళ్ళంతా అందరు ఏమనుకుంటారంటే, ఉమ్, అరే నేను 1వ తారీఖులో పుట్టకపోతే, 10వ తారీఖులో పుట్టకపోతే, 19వ తారీఖులో పుట్టకపోతే, 28వ తారీఖులో పుట్టకపోతే, బాబా పాండంగా వీడియో చూసిన తర్వాత 1, 10, 19, 28వ తారీఖులో పుట్టాలి అనిపిస్తుంది. అవునండి. కానీ 20వ తారీఖులో పుట్టిన వాళ్ళు కూడా తక్కువ ఏం లేదు. ఉమ్, ఎందుకంటే 40 సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీ పరిపాలిస్తున్న 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు 20వ తారీఖే, ఏప్రిల్ 20. ఏప్రిల్ 20. అవును. తర్వాత ఈ ఇన్ఫోసిస్ ఏదైతే ప్రపంచంలో 3వ 4వ స్థానంలో ఉన్న ఆర్ నారాయణమూర్తి 20 సేమ్ టు సేమ్ 2 and 3 and 2 and 3. ఓకే. మళ్ళీ 29 అంటే మామూలు మాట కాదు. ఇంకా ఉమ్, కింగ్ ఆఫ్ ద డాన్సర్ ఇన్ ద వరల్డ్ మైకేల్ జాక్సన్, ఓ మైకేల్ జాక్సన్. ఆ, నెక్స్ట్ పేరు వచ్చి మరి సంజయ్ దత్, ఉమ్, మామూలు కాదు డాన్ తెలుసు కదా. అవును. మరి ఆయన మళ్ళీ మన్మధుడు ఇక్కడ ఉమ్, ఎవరు, కింగ్ నాగార్జున. ఓ నాగార్జున 29. 9. ఉమ్, ఇలా 29. తర్వాత మనకు ప్రధానమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్, ఉమ్, మొరార్జీ దేశాయ్ గారు కూడా 29 పుట్టారు. 29 అంటే దీనిలో పుడితే మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ ఉమ్, సీఎంలు అయ్యారు, ఉమ్, పిఎంలు అయినారు, కింగ్ ఆఫ్ ద డాన్సర్స్ అయినారు. ఓకే. అంటే ఆల్ రౌండ్. ఉమ్, అంటే వీళ్ళు అంటే- కళాకారులు, ఓకే. ఆల్ రౌండ్. కళాకారులు వీళ్ళు. విద్యార్ కలర్ఫుల్ లైఫ్ వీళ్ళదంతా కూడా. ఉమ్, కానీ ఎమోషనల్స్ వీళ్ళు ఓకే. తట్టుకోలేరు. తొందరగా ఏడ్ చేస్తారు, తొందరగా నవ్వేస్తారు, తొందరగా ఏదైనా తొందరగానే వీళ్ళకి. ఓకే. అందుకోసం వీళ్ళు ఎమోషనల్స్ అనమాట. ఓకే. సో అందుకోసమే వీళ్ళందరూ 2, 11, 20, 29 తారీఖులో పుట్టారంటే ఉమ్, ఖచ్చితంగా అమ్మ లాంటి మనసు ఉంటుంది. ఖచ్చితంగా ఇంకో విషయం ఏంటిదంటే ఉమ్, వీళ్ళు ఎప్పుడైనా ప్రయాణాలు చేయాలంటారు. ఇప్పుడు అవును. ఒక చోట ప్రయాణాలు. ఉండాలంటారు, ఆ, తిరుగుతూ ఉంటారు చక్కగా. విహారయాత్రలకు, తీర్థయాత్రలకు ఉమ్, మంచిగా వెళ్ళాలంటారు. సో 2 అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఉమ్, చంద్రుని యొక్క ప్రభావం ఉండడం వల్ల వీళ్ళకి ఉమ్, వీళ్ళ లైఫ్ లో కూడా అప్ అండ్ డౌన్స్. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఉమ్, 2004లో మనకి ఎలక్షన్ జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. ఓడిపోయారు. అలా 10 సంవత్సరాలు ఏం చేశారు? ప్రతిపక్షంలో ఉన్నారు. ఉమ్, మళ్ళీ 2014లో గెలిచాడు, ఉమ్, మళ్ళీ 2019లో ఓడిపోయారు, మళ్ళీ 2024లో గెలిచారు. ఉమ్, అంటే ఒకసారి ఓటమి, ఒకసారి గెలుపు. ఇలా ఇలా జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఉంటాయి. సో అందుకోసమే 2, 11, 20, 29లో పుట్టిన వాళ్ళందరూ ఉమ్, ఇప్పటిదాకా ఇంకో విషయం మనం మర్చిపోయాం. ఉమ్, పవర్ స్టార్ ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ఓకే. 2. 2. అంతెందుకు జో బైడెన్ గారు 2. 2. అంటే ఇవన్నీ కూడా 2 అనంటే మన అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీలో ఉమ్, రాజు ఉన్నాడంటే రాని ఉండాల్సిందే. ఓకే. ఇది రాని నంబర్ అంటారు. ఉమ్, ఒకటినేమో రాజు నంబర్ అంటారు. ఓకే. అంటే ఒకటి సిరిసము రాజు, రాజు. 2 అయితే రాణి. ఒకటేమో తండ్రి, ఉమ్, 2 ఏమో తల్లి. ఓకే. అమ్మ. అమ్మ. చూసా, అమ్మ నాన్న నంబర్స్ ఇవన్నీ. ఓకే. సో ఇవి తెలుసుకుంటే చాలా బాగుంటది. అయితే అందరు కూడా మీరు అనుకుంటారు, ఇప్పుడు మన వీడియో ఉమ్, సర్లేండి మీరు ఇద్దరు వచ్చారు, ఉమ్, మాస్టర్ దుర్గా ప్రసాద్, హ్యాపీ భారత్, బాబా పర్లంగా మీరు బాగా మాట్లాడుకుంటారు. మీరే ఆ, మా పరిస్థితి ఏంది అని అంటారు. అవును. నేను 2వ తారీఖు పుట్టి అక్టోబర్ 2. ఉమ్, మరి నేను కాలేదే లాల్ బహదూర్ శాస్త్రి లాగా ప్రధానమంత్రి, నేను కాలేదే మహాత్మా గాంధీ లాగా అంటే వాళ్ళు ఏం చేశారు నువ్వు చేసావా? ఓకే. పుట్టగానే కాదు, వాళ్ళు ఏం చేశారు నువ్వు చేసావా? ఉమ్, నేను అమితాబ్ బచ్చన్ లా కాలేదే అంటాడు, ఆయన ఏం చేశాడు నువ్వు చేసావా?
నేను చంద్రబాబు నాయుడు కాలేదే అంటాడు. ఆయన ఏం చేశాడు? నువ్వు చేసావా? మైకేల్ జాక్సన్ లా కాలేదు, ఆయన చేసాడు, ఏం చేశాడా? చేయలేదు కదా. మళ్ళీ వీళ్ళందరికీ ఒకలాగా ఉండదు, ఇలా మారుతూ ఉంటది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ జీవితంలో మార్పులు జరుగుతుంటాయి. వీళ్ళకు మార్పులు చూడండి, ఇది 2:1 అమితాబ్ బచ్చన్ గారి కోడ్, ఇది మొరార్జీ దేశాయ్ కోడ్. 2:2 సూపర్ కోడ్ అంటారు దీన్ని, పవన్ కళ్యాణ్ గారిది. ఇది చంద్రబాబు నాయుడు గారిది. ఇట్లా రకరకాలుగా మారుతూనే ఉన్నాయి, మారుతాయి. దీంట్లో అమ్మో 81 కోడ్స్ ఉంటాయి అవన్నీ. దాంట్లో 2 నంబర్ 11, 20, 29లో పుట్టిన వాళ్ళకి ఇలా మారుతూ ఉంటది. అందుకోసమే వాళ్ళ జాతకాల్లో నేను వీడియో చెప్పగానే 2, 11, 20, 29 ఇలా ఇలా సంకల్పాదుకుంటారు. దీంట్లో రకాలు ఉన్నాయి, దీంట్లో రకాలు ఉంటాయి. మళ్ళీ దీంట్లో 9 రకాలు ఉంటాయి. మళ్ళీ 9 రకాల్లో మళ్ళీ 81 కోడ్స్ ఉంటాయి. అవి జీవితంలో న్యూమరాలజీకి, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీకి డిఫరెంట్. ఇదే న్యూమరాలజీలో ఇక్కడ వరకే తెలుస్తుంది. అడ్వాన్స్ న్యూమరాలజీ, వేదిక్ న్యూమరాలజీలో మళ్ళీ 81 కోడ్లలో ప్రతి జీవి తిరుగుతారని తెలియదు. సో అందుకోసమే దాంట్లో ఈ వేదిక్ గ్రిడ్ వస్తుంది. ఈ టేబుల్ ఇప్పుడు 2వ తారీఖు పుట్టిందంటే ఈ నంబర్ వచ్చేసింది. మళ్ళీ విధి సంఖ్య ఏదైనా సరే, విధి సంఖ్య ఇప్పుడు 2:1 వచ్చిందంటే మళ్ళీ 2, 1 వచ్చినట్టు, అంటే వాళ్ళ జాతకం వేరు. ఇప్పుడు 2:2 వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ 2 ఇక్కడే పడ్డట్టు, మళ్ళీ వాళ్ళ జాతకం వేరుగా ఉంటది. మళ్ళీ 2, 3 వచ్చింది అనుకోండి, ఇదిగో మళ్ళీ జాతకం వేరు. అందరూ ఏమనుకుంటున్నారా ఇప్పటి వరకు? డేట్ పుట్టాను సరిపోద్దులే సార్ చెప్పేశారు అనుకుంటున్నారు. కాదుగా, మళ్ళీ ఇది వేరే ఉంటది. 2, 4 ఇదిగో మళ్ళీ ఇక్కడ వస్తుంది. అంటే ప్లానెట్ పొజిషన్ చేంజ్ అవుతుంది ఇక్కడ, దాని వల్ల భవిష్యత్తు కూడా చేంజ్ అవుతుంది. మళ్ళీ 2, 5 వస్తుంది ఇక్కడ, ఇది వేరే అవుతుంది. 2, 5 మళ్ళీ 2, 6 వస్తుంది, మళ్ళీ ఇది వేరే అవుతుంది. 2, 7 వస్తుంది, ఇది వేరే అవుతుంది. దీని ఫలితాలు 2, 8 దీని ఫలితం వేరు. దీంట్లో అన్నిటికంటే డేంజర్ ఫలితం ఇదే, 2, 8. అమ్మో ఈ కాంబినేషన్ మామూలు కాదు. అంటే ఉదాహరణ అదే చెప్తున్నారు ఏంటంటే కాంబినేషన్ వేరుగా ఉంటది. ఎందుకంటే దీన్ని విధి సంఖ్య అంటారు. ఫ్యూచర్ ఈ కాంబినేషన్ బాగుంటది. ఈ కాంబినేషన్ లో ఎవరున్నారు అనుకున్నారు? షారుఖ్ ఖాన్ 2/7. మళ్ళీ మన్మధుడి కింగ్ నాగార్జున, మొన్నటి దాకా తెలియదు ఎన్ కన్వెన్షన్ కొలగొట్ట దాకా. అమ్మో నాగార్జున అన్నారు. మొత్తం తెలుగు రాష్ట్రాలు అందరూ తెలిసిపోయింది నాగార్జున ఇలా డొనేషన్ కూడా చేయడని. మొన్న ఇప్పుడు వరదలు వచ్చినాయి, ప్రముఖులందరూ డొనేషన్, మహేష్ బాబు 1 కోటి రూపాయలు ఇచ్చాడు, ఇక్కడ 50 లక్షలు, అక్కడ 50 లక్షలు. మరి నాగార్జున గారు ఏమి ఇచ్చారు ఇన్ని సంవత్సరాల నుంచి తెలిసిపోద్ది అది. సో అలానే ఇప్పుడు చూడండి 2:1 ఇక్కడ అమితాబ్ బచ్చన్ అన్నాను, మన మొరార్జీ దేశాయ్ అన్నాను, ఇది పవన్ కళ్యాణ్ అన్నాను, జో బైడెన్ అన్నాను, ఇది చంద్రబాబు నాయుడు అన్నాను, నారాయణ మూర్తి అన్నాను. ఇలా ఒక్కొక్క కాంబినేషన్ కి ఒక్కొక్క రిజల్ట్స్ ఉంటాయి. ఈ 2:9 అన్నాము ఇట్లా, మహాత్మా గాంధీ 2/9. 2/9 లో 2 అనేది చల్లదా చంద్రుడు, 9 అనేది ఫైర్, పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాం, ఫైర్. అందుకోసం 2 కాంబినేషన్ పడకుండా ఆయన ఎక్కడో వెళ్ళిపోయి ఒకేసారి నా దేశంలో నన్నే ట్రైన్ నుంచి దింపేస్తావా, నిన్ను దింపేస్తా ఇక్కడ నుంచి అన్నాడు. ఇంకా అది సంగతి. అయితే వీళ్ళు చేయకూడని పనులు ఉన్నాయంటారా? వీళ్ళు చేయకూడని పనులు ఏంటిదంటే 8, 10, 26వ తారీఖులో పెళ్లి చేసుకోవద్దు. ఏ తారీఖులు మళ్ళీ చెప్తా చూడండి. ఇవన్నీ సునామీలు, నేను మొదటి నుంచి చెప్తున్నా తెలుగు రాష్ట్రాలకి. ఈ 2 సిరీస్ లో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా 8వ తారీఖు చేసుకోవాలి. 8, 10, 26 2 సిరీసే కాదు, ఏ సిరీస్ లో పుట్టినా ఇది సునామీ. ఈ 8, 17, 26 చేసుకోకూడదు. మళ్ళీ 4, 13, 22 4, 13, 22, 31 ఇది ఇంకా డేంజర్. వీళ్ళకి అసలే పడదు, ఎందుకంటే ఈయన రాహు, ఇది చంద్రుడు. ఈ డేట్ లో చేసుకోకూడదు. ఎందుకంటే ఈ చంద్రుడిని రాహు మింగెత్తాడంటారు కదా, అపోజిట్. మళ్ళీ 7, 16, 25 చేసుకుంటే ఏమైంది తెలుసా? ఇప్పుడు 20వ తారీఖు కదా పుట్టింది ఎవరు? రాజీవ్ గాంధీ. మరి ఆయన 20వ తారీఖు పెళ్లి జరిగింది, ఏమైంది? బాంబ్ బ్లాస్ట్ కదా. అలా ఉంటాయి మొత్తం. మళ్ళీ ఆయన అంటే ఈ డేట్లు కాకుండా చూసుకోవాలి. ఇంకో 5, 14, 23వ తారీఖులో కూడా చేసుకోవద్దు.
ఇవి మ్యారేజ్ డేట్లు వెరీ పవర్ఫుల్ అండ్ డేంజర్. అయితే చూడడానికి ఇన్ని ఎక్కువ అంటే ఉన్నాయి కదా, పెళ్లి చేసుకున్న డేట్లు ఉన్నాయి కదండి అనుకుంటే కదా 1, 10, 19 1, 10, 19 అంతే అంతే ఆ 3 డేట్లే. 3 సూపర్ కోట్ సూపర్ రిచ్ అంతే. 20 సంవత్సరాల నుంచి రీసెర్చ్. అంటే 1, 10, 19 తేదీల్లో అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినా సరే ఈ ప్రపంచంలో అంటే 1, 10, 19లో అంటే ఈ కొంతమంది ముహూర్తాలు పెడతారు కదా, బ్రహ్మముహూర్తం తీసుకోవాలి. ఉదయం 3 నుంచి 6. 3 నుంచి 6. మొన్న చెప్పాం కదా శోభిత నాగ చైతన్య అది డేట్ బాగలేదు అది చెప్పాము. వెంటనే ఏం జరిగిందో మీకు తెలుసు. అవును, వేణుస్వామి పెద్ద గొడవ అయింది. అయితే దీనికి పరిహారం ఉంది. పరిహారం ఉంది. అంటే మనకి నాగ చైతన్యకి శోభితకి పరిహారం ఉంది. అన్ని ఉన్నాయి. ప్రతిదానికి ప్రశ్న ఉందంటే సమస్య ఉంది. అంటే దీన్ని బట్టి ఇప్పుడు చంద్రుని యొక్క ఫాలోయర్స్, చంద్రుని ఫాలో అయితే చంద్రుని యొక్క ఆ అనుగ్రహంలో పుట్టిన వాళ్ళు ఏంటంటే ముత్యం పెట్టుకోవాలి, లేకపోతే చంద్రకాంతం అని పెట్టుకోవాలి, లేకపోతే సిల్వర్ రింగ్స్ ఏమన్నా పెట్టుకోవాలి. తర్వాత ఎప్పుడైనా సరే పున్నమి వెన్నెల్లో 20 నుంచి 40 నిమిషాలు వెన్నెల్లో ఉండాలి. వాళ్ళకు అనుగ్రహం జరుగుతుంది. తల్లిని బాగా ప్రేమించాలి, సేవ చేయాలి ఫస్ట్. దీనికి ఒక సొల్యూషన్ కూడా రెమెడీ. వీళ్ళు ప్రతి ఈ రేట్లో పుట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మని ప్రేమించాలి, ఆ సేవ చేసుకోవాలి. పొద్దున్న లేవగానే పాద నమస్కారం చేయాలి. అమ్మ నీకు బాగా అనుగ్రహం వస్తుంది. ఇంకా ఓకే అంతెందుకు ఇప్పుడు అక్కినే నాగార్జున వాళ్ళ ఫాదర్ అక్కినే నాగేశ్వరరావు 20 ఏఎన్ఆర్. ఓకే మరి జూనియర్ ఎన్టీఆర్ ఆయన కూడా 2 in 1, ఆయన కూడా 20. ఓకే చూసారా కళాకారులు వీళ్ళు బహుభాషా కోవిదులు, ఏదైనా మాట్లాడగలుగుతారు. అవునండి, అదే అందుకోసమే ఈ విధంగా రెండు అంటది కానీ మామూలు వ్యక్తులు కాదు వీళ్ళు. తోపులు బాపులు ఆల్ మిక్చర్ క్యారెక్టర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. అమ్మ వీళ్ళు కళాకారులు, మనబద్ధులు, ప్రేమికులు, అన్ని రకాలు ఉంటాయి వీళ్ళ దగ్గర. అయితే 2వ తారీఖు ఇప్పుడు ఈ 2 సిరీస్ లో వాళ్ళు ఏ తారీఖు వాళ్ళని చేసుకోకూడదు పెళ్లి? ఏ తారీఖు వాళ్ళని చేసుకోకూడదు అంటే దాదాపుగా 2వ తారీఖు వాళ్ళు 4, 13, 22, 31 వాళ్ళని చేసుకోకూడదు. 4, 13 రాస్తాను ఇక్కడ. 4, 13, 22, 31 పూర్తిగా ఆపోజిట్. వీళ్ళు ఈ డేట్ లో పుట్టిన వాళ్ళని వాళ్ళు అసలు చేసుకోకూడదు. చేసుకుంటే మామూలు ఉండదు. ఇంకా దబడే కోర్టు కేసులు, హాస్పిటల్, ఇంకా అంతే. ఇక ఆనందంగా ఉండరు. ఇంకెక్కడ ఆనందం? ఇది రోజు హనీమూన్ ఉండదు. రోజు పాకిస్తాన్ భారత్ యుద్ధం. అదే మీరు చెప్పినట్టు ఉక్రెయిన్, రష్యా అంతే. పాలిస్తున్న ఇజ్రాయెల్. మరి అదే అందుకోసం 2 వాళ్ళు చాలా చక్కగా ఉండండి. మీరు సీఎంలు అవుతారు, పిఎంలు అవుతారు, లీడర్లు అవుతారు, హీరోలు అవుతారు, సింగర్స్ అవుతారు. అది బట్ నాట్ వాళ్ళతో కానీ కొద్దిగా వర్క్ చేయాలండి. కానీ ఎమోషనల్స్ ఎక్కువ. బాగా గంగి బరి అన్ని ఇట్లా గారిపోతుంటాయి, ఏడుస్తుంటారు. మొగలైనా ఏడుతుంటారు. ఎప్పుడు ఏడుస్తారో ఎప్పుడు నవ్వుతారో కూడా తెలియదు అనమాట. ఏం నవ్వుతుంటారు. ఇంకో విషయం, వీళ్ళు రాత్రిలో తొందరగా నిద్రపోరు వీళ్ళు. ఇది కూడా ఉందండి. అమ్మో వీళ్ళే ఎక్కువగా మెలుకుండేది. వీళ్ళంతా ఎందుకు చంద్రుడు సాయంత్రం 6 గంటలకే వస్తాడుగా. అవును, వీళ్ళంతా కూడా సాయంత్రము చక్కగా మెలుకుతూ ఉంటారు. వీళ్ళే ఎక్కువ మెలుకుతూ ఉండేది రాత్రి వీళ్ళే. ఇదండి అది సంగతి. ఇదండి 2 సిరీస్ తో పుట్టిన వాళ్ళ యొక్క వాళ్ళన్నీ కూడా వాళ్ళ యొక్క ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, వాళ్ళు ఏం చేయాలి అన్ని కూడా బాబా పాండరంగ చెప్పారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం స్వామి. నమస్తే. హ్యాపీ భారత్.